గుడ్ మార్నింగ్ వెస్టీజియన్స్. వెల్కమ్ టు వెస్టీజ్ తెలుగు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఒకవేళ మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అలా అయితేనే మేము పెట్టే కొత్త వీడియోస్ త్వరగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫ్రెండ్స్, మీ జీవితాన్ని మార్చుకునే ఒక గొప్ప వ్యాపార అవకాశాన్ని నేను ఈరోజు మీ ముందుకు తెచ్చాను. ఈ బిజినెస్ ద్వారా మీరు మీ లైఫ్ని చేంజ్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్లో మనం చేయాల్సింది ఏమీ ఉండదు. జస్ట్ మన షాప్ని చేంజ్ చేస్తే చాలు, మన లైఫ్ చేంజ్ అయిపోయినట్లే. ప్రపంచంలో మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. ఒకవేళ మీరు మీ జీవితాన్ని మార్చే అవకాశం కోసం ఎదురు చూసినట్లయితే కంగ్రాచులేషన్ ఫ్రెండ్స్, శుభాకాంక్షలు. ఎందుకంటే మీరు సరైన చోటుకే వచ్చారు. ఈ అవకాశం అనేది మీ జీవితాన్ని ఖచ్చితంగా మార్చేస్తుంది. ఈ అవకాశం మీ జీవితాన్ని మార్చడమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ అవకాశం 3 విషయాలపై దృష్టి సారిస్తుంది. ఈ బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం మీద ప్రియారిటీ చూపిస్తుంది. మనందరికీ తెలిసిందే, మనకు ఆరోగ్యం ఉండాలి, ఐశ్వర్యం ఉండాలి, ఆనందం ఉండాలి. ఈ మూడిటిలో ఏ ఒకటి లేకపోయినా కూడా మనం హ్యాపీగా ఉండలేము. సో అందుకని ఆరోగ్యం, మనం హెల్తీగా ఉండాలంటే మనం ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి తగిన ఆహారం తీసుకోవాలి. సెకండ్, ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే డబ్బు, సంపద. ఇవి లేనిదే మనం ఇప్పుడు ఏమీ చేయలేము. మూడవది ఆనందం. ఆరోగ్యం, ఐశ్వర్యం ఈ రెండు ఉన్నా కూడా ఆనందం లేకపోతే మన జీవితం వ్యర్థం. సో ఈ బిజినెస్ ఆపర్చునిటీ మనకు ఈ మూడింటిని ఇస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం. మనందరికీ తెలిసిందే, మనం ఆరోగ్యంగా ఉండడానికి, మనం బ్రతకడానికి కావాల్సింది గాలి, నీరు, ఆహారం. గాలి లేకపోతే నిమిషాలు కూడా బతకలేం. నీరు లేకున్నా కూడా మనం బతకలేం. ఆహారం లేని అసలు మనం బ్రతకడం ఇంపాసిబుల్. ఆహారం అంటే నథింగ్ బట్ విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్. ఏవైతే మన బాడీ డెవలప్మెంట్ కోసం అవసరం అవుతాయో అవన్నీ మనం ఈ తీసుకునే ఆహారంలో ఉంటాయి. సో మన శరీరానికి ఇవన్నీ కావాలి. కానీ ఈ జనరేషన్లో మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటో తెలుసా? మనం ఈ జనరేషన్లో సర్వైవ్ కావడానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఏంటో తెలుసా? అది విటమిన్ ఎం. విటమిన్ ఎం అంటే నథింగ్ బట్ మనీ. మనీ లేదే ఇప్పుడు మనం ఈ జనరేషన్లో ఏమీ చేయలేం. మనీ మేక్స్ మెనీ థింగ్స్. ఈ ప్రపంచం మొత్తం నడిచేది మనీతోటే. మనీ ఉంటే చాలు, ఏదైనా వస్తుంది. ఇప్పుడు మనం ఈ జనరేషన్లో బతకాలంటే మనీ ఖచ్చితంగా అవసరం అవుతుంది. మనం పుట్టినప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు చదువుకుంటాం, స్కూల్కి వెళ్తాం, ఎందుకు? చదువుకుంటానికి. తర్వాత కాలేజ్కి వెళ్తాం, ఎందుకు? చదువుకుంటానికి. సో స్కూల్, కాలేజ్ లైఫ్, ఇట్లా ఎడ్యుకేషన్ మొత్తం దేనికోసం? అల్టిమేట్గా మనం జాబ్ చేయడం కోసమే. మనం జాబ్ దేనికోసం చేస్తాం? మనం జాబ్ చేసేది దేనికోసం? మనీ అండ్ సాటిస్ఫాక్షన్. ఈ రెండింటి కోసమే మనం జాబ్ చేస్తాం. కానీ ప్రతి ఇంట్లో ఉండే డబ్బు సమస్య అనేది ప్రతి ఇంటిలో కామన్గా ఉండే విషయం. అది కరెంటు బిల్లు, నల్లా బిల్లు, టీవీ బిల్లు, ఇంటి ట్యాక్స్, అప్పులు, ఆహార ఖర్చులు, రోజు ఇంట్లో అవసరమయ్యే సరుకుల కోసం ఖర్చులు, స్కూల్ ఫీజు, స్కూల్ యూనిఫాము, బుక్స్, ట్రావెలింగ్ ఛార్జెస్, వెహికల్స్ ఉంటే వెహికల్ పెట్రోల్, డీజిల్ ఛార్జెస్, మెడికల్ బిల్లులు, పండగలు అయితే బట్టలు కొనడానికి బట్టల ఖర్చులు, ఫోన్లు ఉంటే ఫోన్ రీఛార్జులు. ఇలా మనం చూసుకుంటే ప్రతి నెల మనం చాలా ఖర్చు పెడుతున్నాం. దాదాపు ప్రతి ఇంట్లో వచ్చే ఆదాయం కన్నా పెట్టే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆదాయం వస్తుంది కానీ అది చాలా తక్కువ ఆదాయం వస్తుంది, కానీ పెట్టే ఖర్చులు మాత్రం ఆదాయం కన్నా ఎక్కువ ఉంటాయి. సో ఈ ఆదాయం అనేది ఈ ఖర్చులను మించి సరిపోవడం లేదు. ఆదాయం వస్తుంది, ఖర్చులకు వెళ్తుంది, కానీ ఇక్కడ సేవింగ్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో అంతే, సేవింగ్స్ చాలా తక్కువగా ఉంటాయి, ఖర్చులు బాగా ఎక్కువగా ఉంటాయి. మనం సేవింగ్స్ పెంచుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. అంచనా ప్రకారం ఒక ముఖ్యమైన రిపోర్ట్ ఏం తెలుపుతుందంటే, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయ్యే నెలవారీ ఖర్చులు అంటే మంత్లీ ఎక్స్పెండిచర్ చూసినట్లయితే 1940లో ఒక నెల పెట్టే ఖర్చు 10 రూపాయలు. అంటే 10 రూపాయలు ఖర్చు పెడితే ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 1940లో ఇల్లు గడిచిపోయేది. కానీ ప్రతి 20 సంవత్సరాలకు ఆ ఖర్చులు అనేవి పెరుగుతున్నాయి. అంటే 1960లో 100 రూపాయలు ఖర్చు పెడితే చాలు, ఆ నెల మొత్తం బ్రతికేయచ్చు. సో అలా 20 సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఆ ఖర్చులు అనేవి పెరుగుతూనే ఉన్నాయి. కానీ ఈ 2020లో అంచనా ప్రకారం 1,00,000 రూపాయల ఖర్చు పెడితేనే ఏదైనా ఫ్యామిలీ అనేది ఒక 1 మంత్ సర్వైవ్ కాగలరు. సో ఇదే విధంగా ఈ ఖర్చులు అనేవి పెరుగుతూ పోతూ ఉంటే మరి రాబోయే జనరేషన్స్లో మనకు వచ్చే ఆదాయం కన్నా మనం పెట్టే ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సో మనకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా లిమిటెడ్గా ఉంటుంది, కానీ మనం పెట్టే ఖర్చులు అన్లిమిటెడ్గా అయిపోతున్నాయి. రాబోయే 20 సంవత్సరాల్లో ఒక మధ్యతరగతి కుటుంబం యొక్క నెలవారీ ఖర్చులు దాదాపు 10 లక్షల రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఒక్కసారి మీరు ఆలోచించుకోండి, మరి మీ నెలవారీ ఆదాయం ఈ ఖర్చులకు సరిపోతుందా? ఒక కంపారిజన్ చూసుకుందాం. ప్రస్తుతం వర్సెస్ డ్రీమ్స్ పోలిక. మనందరం మనుషులం అంటేనే కోరికలు లేని మనుషులు ఉండరు. సో మనందరికీ కోరికలు ఉంటాయి, డ్రీమ్స్ ఉంటాయి. నేను ఒక మంచి కార్ కొనుక్కోవాలి, నేను మంచి జాబ్ చేయాలి, నేను బాగా చదువుకోవాలి, నేను వరల్డ్ టూర్స్కి వెళ్ళాలి, నేను బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, నేను ఒక మంచి డూప్లెక్స్ హౌస్ బిల్డ్ చేసుకోవాలి, నేను ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయాలి, నాకు సొసైటీలో రెస్పెక్ట్ ఉండాలి, ఇలా అనుకుంటాం. సో ఇలా డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి.
కానీ ప్రెజెంట్తో పోల్చుకున్నట్లయితే మనం ఆ డ్రీమ్స్లో ఏ ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేసుకోలేకపోయాం. ఎందుకంటే మనం ప్రతి విషయంలో రాజీ పడుతున్నాం, ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవుతున్నాం. మనం ఏదేదో చేయాలనుకుంటున్నాం, కానీ మన దగ్గర ఉన్న ఆదాయం దానికి సరిపోక మనం ఉన్న దాంట్లో సర్ది పెట్టుకొని అడ్జస్ట్ అయిపోతున్నాం. సో మరి ఎలా? మరి మనం మన డ్రీమ్స్ని చేరుకోవాలంటే ఎలా? కార్లో వెళ్ళకుండా మనం బస్సులు, ట్రైన్లు, బైక్లో చూస్ చేసుకుంటున్నాం. మనం వరల్డ్ టూర్స్కి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాం. మనం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలనుకుంటున్నాం, కానీ మన వ్యాలెట్ ఓపెన్ చేస్తే ఏమీ ఉండవు. మనం మంచి పెద్ద పెద్ద జాబ్ చేయాలనుకుంటున్నాం, కానీ ఆ జాబ్లో కోసం క్యూలోనే ఉండి ఆ జీవితం మొత్తం గడుపుతున్నాం. పెద్ద పెద్ద ఇల్లులు కట్టుకోవాలనుకుంటున్నాం, కానీ కిరాయి ఇంట్లోనే ఉండిపోతున్నాం. మంచి పెద్ద పెద్ద చదువులు చదవాలనుకుంటున్నాం, ఆ చదువులో కూడా అడ్జస్ట్ అయిపోతున్నాం. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. మన కోరికల్ని మనం చంపుకుంటున్నాం, అంటే మనం మన కోరికల్ని కాకుండా మనం ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అయిపోతున్నాం. సో ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. మనం మన డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవాలంటే, మనం మన కళల ప్రపంచంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? మనకు వచ్చే ఆదాయం మాత్రం సరిపోవట్లేదు. మనం ఆదాయానికి ఇంకొక మార్గం చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీ ముందు ఒక అవకాశం ఉంది. ఇదే మన వెస్టీజ్ బిజినెస్ అవకాశం. ఈ అవకాశం మీకు ఏమి ఇస్తుంది అనే మీకు ఒక సందేహం ఉండొచ్చు. మీ అవసరాలను తీర్చుకోవడానికి మీకు ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని ఇస్తుంది, అంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని ఇస్తుంది. మీకు కావాల్సిన వారితో గడపడానికి వీలైనంత సమయాన్ని ఇస్తుంది, అంటే మీకు టైం ఫ్రీడమ్ని ఇస్తుంది. కుటుంబం, స్నేహితులు, సమాజం నుండి గౌరవాన్ని ఇస్తుంది. మీకు సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుంది. రాజీ లేకుండా జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది, అంటే ఏ కాంప్రమైజేషన్ లేకుండా మీకు నచ్చినట్లుగా మీ జీవితాన్ని మీరు గడపచ్చు. కొత్త పరిచయాలు పెరుగుతాయి, అంటే కొత్త వారితో సంబంధాలు ఏర్పడతాయి. ఫైనల్గా మీకు అవన్నిటికన్నా మీకు ఆరోగ్యం వస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉంటేనే మీరు ఏదైనా చేయగలుగుతారు. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ మీకు వస్తాయి ఈ బిజినెస్ అవకాశంలో. సో వెల్కమ్ టు వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు. మీరు కొట్టును మార్చండి, మీ జీవితాన్ని మార్చుకోండి. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీ. సో వెస్టీజ్ 2004లో స్టార్ట్ అయింది. 2004లో తమ కార్యకలాపాలను ప్రారంభించిన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది ప్రపంచ స్థాయి ఆరోగ్యం మరియు పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్లో డీల్ చేస్తున్న ఒక లీడింగ్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీగా తయారవుతుంది. మిస్టర్ గౌతమ్ బాలి గారు మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కన్వర్ బీర్ సింగ్ డైరెక్టర్, దీపక్ సూద్ డైరెక్టర్. ఈ ముగ్గురు వెస్టీజ్ ఫౌండర్స్. మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ 2000 కేవలం 2 ఆఫీసులు, 6 పంపిణీదారులు, అంటే 6 మెంబర్స్ డిస్ట్రిబ్యూటర్స్ స్టార్ట్ అయ్యింది. ఇది 100% గ్రోత్ రేట్ను నమోదు చేసింది. ఇప్పుడు వెస్టీజ్ భారతదేశంలోని టాప్ 3 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో ఒకటి. ప్రపంచంలోని నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలలో వెస్టీజ్ అనేది 30వ స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పటి వరకు మన వెస్టీజ్లో 65కు పైగా బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి. 6000కు పైగా డిస్ట్రిక్ట్ లెవెల్ కాంటాక్ట్ పాయింట్స్ ఉన్నాయి. అంతేకాకుండా మన వెస్టీజ్లో ఇప్పటికి దాదాపు 2 కోట్లకు పైగా మంది ఇందులో బిజినెస్ చేస్తున్నారు. మన వెస్టీజ్ అనేది కేవలం భారతదేశంలోనే కాదు, నేపాల్, బంగ్లాదేశ్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఒమన్, థాయిలాండ్ ఇలా దాదాపు 7కు పైగా బయట దేశాల్లో కూడా మన వెస్టీజ్ బిజినెస్ నడుస్తుంది. వెస్టీజ్కి దాదాపు 7కు పైగా సర్టిఫికేట్స్ ఉన్నాయి. హలాల్ సర్టిఫికేషన్, FSSAI సర్టిఫికేషన్, IDSA సర్టిఫికేషన్, GMP, SGS, ISO, FICCI సర్టిఫికేట్స్ ఇలా ఎన్నో సర్టిఫికేట్స్ ఉన్నాయి. వెస్టీజ్ ఇప్పటివరకు చాలా అవార్డ్స్ను దక్కించుకుంది. మార్కెటింగ్ విషయానికి వస్తే మార్కెటింగ్ విధానాల్లో చాలా ఉంటాయి. అందులోని ప్రముఖమైనది ట్రెడిషనల్ మార్కెటింగ్. అంటే ఇప్పుడు మనం చూసేది ట్రెడిషనల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏమీ లేదు, సింపుల్. మనం రెగ్యులర్గా ఏం చేస్తుంటాము, మనకు ఇంట్లో కావాల్సిన సామాన్లని మనం బయట కిరాణా షాపులో కొంటాము. కిరాణా షాప్ వాళ్ళు హోల్సేలర్స్ దగ్గర నుండి, హోల్సేలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ బ్రోకర్స్ దగ్గర నుంచి, ఆ బ్రోకర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి కొంటారు. మనకు ప్రోడక్ట్ అనేది డైరెక్ట్గా కంపెనీ నుంచి రాదు. ఇలా చాలామంది మధ్యవర్తుల నుంచి పాస్ అయ్యి లాస్ట్కి కస్టమర్ దగ్గరికి వస్తుంది. అందుకే ఏదైనా ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 40 రూపాయలకు తయారైతే అది కస్టమర్కి రీచ్ అయ్యేసరికి 100 రూపాయలు అయింది. మిగతా మధ్యలో ఉన్న 60 రూపాయలు ఈ మధ్యవర్తులకే వెళ్ళాయి. ఇందులో మనం ముఖ్యంగా మర్చిపోతున్నది ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక ప్రోడక్ట్ని దాన్ని అడ్వర్టైజ్ చేయడం, అంటే దాన్ని పబ్లిసిటీ పెంచడం. 30% డబ్బు ఈ అడ్వర్టైజ్మెంట్లకే వెళ్తుంది, మిగిలిన 30% డబ్బు ఈ మధ్యవర్తులకు వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుందంటే అంటే కస్టమర్స్ మనం కష్టపడి సంపాదించిన డబ్బుని మనం మధ్యవర్తులకు ఇచ్చేస్తున్నాం, అంటే మనం లాస్ అయ్యి వేరే వాళ్ళని బతికేస్తున్నాం. ఇక్కడ మనం క్లియర్గా చూసినట్లయితే మనం 40 రూపాయలకు కొనాల్సిన ప్రోడక్ట్ని మనం 100 రూపాయలకు కొంటున్నాం. అంటే ఇక్కడ మనకు 60 రూపాయలు లాస్ అయ్యాయి. 60 రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి అంటే అడ్వర్టైజ్మెంట్లు, ఈ మిడిల్ మ్యాన్, ఈ మధ్యవర్తులకు వెళ్ళాయి. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఏమవుతుందంటే ఇక్కడ కస్టమర్కి లాస్ అవుతుంది, అంటే ఇక్కడ మనకు లాస్ అవుతుంది. ఏమైంది, మనం 60 రూపాయలు లాస్ అయ్యాము. సో ఇదే విధంగా ట్రెడిషనల్ మార్కెటింగ్లో మధ్యవర్తులు బ్రతుకుతారు. ఒకవేళ మనం డైరెక్ట్గా కంపెనీ నుంచి కొని ఉంటే మనకు 60 రూపాయలు సేవ్ అయ్యి ఉండేవి. సో దాన్నే మనం డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అంటారు. మార్కెటింగ్లో ఇది ఒక సెకండ్ టైప్ ఆఫ్ మార్కెటింగ్, దీన్నే డైరెక్ట్ సెల్లింగ్ అంటారు.
డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమీ లేదు, పేరులోనే ఉంది డైరెక్ట్ సెల్లింగ్. అంటే ఏదైనా ప్రోడక్ట్ ని తయారైన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుండి డైరెక్ట్ గా కస్టమర్ కి రీచ్ కావడం. మిడిల్ మ్యాన్, అడ్వర్టైజ్మెంట్స్ వాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఎవరు ఉండరు. ఏదైతే ₹60 ఈ మిడిల్ మ్యాన్ తీసుకున్నారో అదే ₹60 ఇక్కడ కస్టమర్ కి రిటర్న్ వచ్చేస్తుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నథింగ్ బట్ కన్స్యూమర్ బెనిఫిషియరీ ప్రోగ్రామ్. అంటే ఇక్కడ మధ్యవర్తులు, అడ్వర్టైజ్మెంట్స్ ఏవి ఉండవు. ఇక్కడ మనం డైరెక్ట్ గా కంపెనీ నుంచి ప్రొడక్ట్స్ కొంటాము, ఏవైతే మనం మనీ లాస్ అయ్యామో ఆ మనీ అనేది ఈ సిస్టంలో మనకే రిటర్న్ వస్తాయి. సో మన వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఇదే సిస్టమ్ పై నడుస్తుంది. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ మీదనే మన వెస్టీజ్ బిజినెస్ కూడా నడుస్తుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలా మంది జాబ్ వస్తే చాలు సెటిల్ అయిపోయినట్టే అని అనుకుంటారు, కానీ జాబ్ లో కూడా చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. జాబ్ చేస్తే ఏమవుతుందంటే మనకు సరిపడా జీతం రాదు, ప్రతి నెల జీతం పెరగదు. ఎలాగైతే మన ఖర్చులు ప్రతి నెల పెరుగుతున్నాయో అలా మన ఆదాయం జాబ్ చేసే పెరగదు. జాబ్లో బాస్ టార్చర్ కూడా ఉంటుంది, మనకు ప్రశాంతత ఉండదు. ఒకవేళ జాబ్ చేసే మన కంపెనీ దూరంగా ఉన్నట్లయితే మనం ట్రావెలింగ్ కోసం అప్ అండ్ డౌన్ చేయాల్సి వస్తుంది, లేదా వెహికల్స్ తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల మనకు జర్నీ ఖర్చులు కూడా అవుతాయి. జాబ్ చేసినట్లయితే మనకు టైమింగ్స్ ఉంటాయి. మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అని స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్కి లేట్ అయినా కూడా మనకు మనీ అనేది కట్ అయిపోతుంది, మనకు శాలరీ అనేది కరెక్ట్గా రాదు. లీవ్ తీసుకుంటే జీతం రాదు. అవును ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం జాబ్ చేస్తామో, ఎప్పుడైతే మనం అటెండ్ అవుతామో అప్పుడే మనకు శాలరీ వస్తుంది. ఏ రోజైతే మనం యాబ్సెంటో ఆ రోజు మనకు శాలరీ రాదు. జాబ్ చేసే మనకు ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ లాంటివి రావు. అంటే మనకు ఉచితంగా కార్ కొనుక్కునే అవకాశం ఉండదు, ఉచితంగా హౌస్ కొనుక్కునే అవకాశం ఉండదు, ఉచితంగా మనం వరల్డ్ టూర్స్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. జాబ్ చేస్తే మనకు ప్యాసివ్గా ఇన్కమ్ రాదు. అంటే జాబ్ చేస్తే ఏమవుతుంది, మనం జాబ్ చేసిన దానికి బట్టే మనకు ఇన్కమ్ వస్తుంది, దాన్ని యాక్టివ్ ఇన్కమ్ అంటారు. ప్యాసివ్ ఇన్కమ్ మనకు జాబ్ చేస్తే రాదు. మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు, జాబ్ చేస్తే మనకు కావాల్సినంత డబ్బు రాదు. టైం ఫ్రీడమ్ ఉండదు, జాబ్ చేస్తే మనకు కావాల్సినంత టైం ఉండదు. ఆ జాబ్ చేయడానికే టైం అంతా అయిపోతుంది, మనం ఇంట్లో వారితో, మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోతాము. సో ఇలా మనం జాబ్ చేసే చాలా డ్రాబ్యాక్స్ ఉంటాయి. అదే మనం వెస్టీజ్ బిజినెస్ చేసే ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే మనకు చాలా ఎక్కువ డబ్బు వస్తుంది. సో మీరు బిజినెస్ ఎంత బాగా చేస్తే మీకు అంత డబ్బు వస్తుంది, పెరుగుదల ఉంటుంది. మీ బిజినెస్ అనేది ఎలా పెరిగితే అలా మీకు ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీకు బాస్ ఉండరు, ఇక్కడ మీకు మీరే బాస్, ఇక్కడ మీకు మీరే ఎంప్లాయీ. వెస్టీజ్లో ప్రశాంతత ఉంటుంది, ఎక్కడి నుంచైనా బిజినెస్ చేయొచ్చు. జాబ్ చేసి ఏంటంటే మనం ఆ ఆఫీస్కి వెళ్ళే జాబ్ చేయాలి, కానీ మన వెస్టీజ్లో మాత్రం మీరు ఎక్కడున్నైనా బిజినెస్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన టైంలో మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీకు ఆఫీస్లో టైమింగ్స్ ఉన్నట్టు మార్నింగ్ 9 to ఈవినింగ్ 4 వరకు అలా ఏమీ రూల్స్ ఉండవు. మీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు మీరు బిజినెస్ చేసుకోవచ్చు. మీరు లీవ్ తీసుకున్నా కూడా మీకు జీతం వస్తుంది. ఇక్కడ ఎవరి పర్మిషన్స్ ఉండవు, ఎవరి రూల్స్ ఉండవు. నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీకు నచ్చినట్లుగా మీరు ఈ సిస్టమ్ ఫాలో అవుతూ మీరు బిజినెస్ చేసే చాలు. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ ఇలా మనకు 3 వస్తాయి. వెస్టీజ్లో మీకు ప్యాసివ్గా ఇన్కమ్ కూడా వస్తుంది, అంటే మీరు వర్క్ చేయకపోయినా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. ప్లస్ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటుంది, మీరు ఎంత కావాలంటే మీరు అంత సంపాదించుకోవచ్చు. మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది, మీకు స్పెసిఫిక్ టైమింగ్స్ లేవు. మీకు ఇష్టం ఉన్నప్పుడు, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మీరు వర్క్ చేసుకోవచ్చు, అంటే మీకు ఫ్రీ టైం ఉన్నట్లే. సో ఏది బెటరో మీరే డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. ఏ సింగిల్ డెసిషన్ కెన్ చేంజ్ యువర్ లైఫ్. మనం వెస్టీజ్ బిజినెస్ ఎందుకు చేయాలి? వెస్టీజ్ బిజినెస్ అనేది ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ. మీరు జాబ్ చేస్తున్నా, మీరు హౌస్ వైఫ్ అయినా, మీరు స్టూడెంట్స్ అయినా, మీరు ఏది చేస్తున్నా కూడా మీరు చేస్తున్న జాబ్ చేసుకుంటేనే, మీరు చేస్తున్న పని చేసుకుంటేనే మీకు పార్ట్ టైంలో మీకు ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉంటుందో అప్పుడు మీరు వెస్టీజ్ బిజినెస్ చేసుకోవచ్చు. రోజుకి 2 లేదా 3 గంటలు మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు బిజినెస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ₹1 కూడా పెట్టుబడి లేదు. మనకు వెస్టీజ్లో ₹1 కూడా పెట్టుబడి లేదు. నో ఇన్వెస్ట్మెంట్ లేదంటే భయం లేదు. మనం భయం లేకుండా బిజినెస్ చేసుకోవచ్చు, మనకు లాసే ఉండదు. మనం ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు లాస్ అనే భయం, ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టడం లేదు. సో ఇక్కడ మనకు లాస్ అయ్యే అవకాశం కూడా లేదు. నో ఇన్వెస్ట్మెంట్, నో లాస్. రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ, అంటే మీరు వెస్టీజ్లో జాయిన్ అవ్వడానికి కూడా ఫ్రీనే. ప్లస్ మనకు క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. మనం వెస్టీజ్లో బిజినెస్ చేయాలంటే మీకు ఏ క్వాలిఫికేషన్స్ లేకపోయినా పర్వాలేదు, జస్ట్ మీకు బిజినెస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీరు వెస్టీజ్ బిజినెస్ చేసుకోవచ్చు. 4th, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఎస్, మీరు ఇంతకుముందు బిజినెస్ చేశారా, మీరు ఇంతకుముందు ఏమైనా జాబ్ చేశారా, మీరు ఇంతకుముందు ఏం చేస్తారు అనే ఏ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. జస్ట్ చెప్పాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే చాలు, మీరు ఈ బిజినెస్ చేసుకోవచ్చు. పార్ట్ టైమ్గా ప్రతి నెల ₹100 నుంచి 10 కోట్ల వరకు మీరు సంపాదించే అవకాశం ఉంది. ఎస్ ఫ్రెండ్స్, ఇది మాత్రం వాస్తవం. మీరు పార్ట్ టైమ్గా, అంటే మీరు చేస్తున్న పని చేసుకుంటేనే మీరు వెస్టీజ్లో పార్ట్ టైమ్గా మీకు కావాల్సినంత ఇన్కమ్ని మీరు సంపాదించుకోవచ్చు. ఉచితంగా మీరు టూర్స్కి వెళ్ళొచ్చు, ఉచితంగా మీరు కొత్త కార్ కొనుక్కోవచ్చు. ₹1 పెట్టుబడి లేకుండా మీరు కార్ కొనవచ్చు వెస్టీజ్లో. ₹1 పెట్టుబడి లేకుండా మీరు ఇల్లు సంపాదించుకోవచ్చు వెస్టీజ్లో. సో ఇప్పుడు ఒక చిన్న కంపారిజన్ చేసుకున్నాం. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ బయట షాపుల్లో కొంటే లేదా మన వెస్టీజ్లో కొంటే ఏం తేడా, ఈ తేడాలో మనం ఇప్పుడు చూద్దాం. వెస్టీజ్లో కొంటే మనకు లాభాలు ఏంటి? బయట షాపుల్లో మనకు తక్కువ క్వాలిటీ వస్తువులు వస్తాయి,
ప్రతి ప్రోడక్ట్స్ ఎంఆర్పి ధరలకే వస్తాయి. ఒక్క రూపాయి కూడా డిస్కౌంట్ ఉండదు. కొనుగోలుపై క్యాష్ బ్యాక్ ఉండదు. మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ని మనం ఇతర షాపుల్లో కొంటే మన బ్యాంక్ అకౌంట్లో ఒక్క రూపాయి కూడా మనకు క్యాష్ బ్యాక్ రాదు. ఏ స్కీములు ఉండవు, నెల నెలకి స్కీములు ఉండవు, ఏది ఉండదు. ప్లస్ బయట ఒక్క ప్రోడక్ట్ కూడా మనకు ఫ్రీగా రాదు. కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా ఉండదు. ఎల్లప్పుడూ మనం కస్టమర్గానే ఉండిపోతాము. కానీ మనం ఏదైతే మనం బయట కొంటున్నామో దాన్ని ఆపేసి, ఆ వస్తువులను ఆపేసి మనం వెస్టీజ్ ప్రోడక్ట్స్ని యూజ్ చేసినట్లయితే ప్రతి ప్రోడక్ట్ హై క్వాలిటీ ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రతి ప్రోడక్ట్ మనకు 10 to 20% డిస్కౌంట్తో లభిస్తుంది. ప్రతి కొనుగోలుపై మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే మనం అట్లీస్ట్ ఒక సోప్ కొన్నా కూడా మనకు బ్యాంక్ అకౌంట్లో ఒక్క రూపాయి అయినా పడుతుంది. మనం ప్రతి నెల స్కీమ్స్ ఉంటాయి. ఆ స్కీమ్స్ ప్రకారం మనం ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు. 10% ప్రోడక్ట్స్ ఫ్రీగా వస్తాయి. కన్సిస్టెన్సీ ఆఫర్ కూడా ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే నథింగ్ బట్ మీరు వరుసగా 4 నెలలు 3,000 రూపాయలు విలువ చేసే వస్తువులు ఏవి కొన్నా కూడా మీకు 5వ నెల నేరుగా 2,500 రూపాయలు విలువ చేసే వస్తువులు పూర్తిగా ఉచితంగా వస్తాయి. ది మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ వ్యాపార యజమాని అవ్వడం. అంటే మనం బయట షాపుల్లో కొంటే మనకు ఏ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉండదు. అదే మనం వెస్టీజ్లో ప్రోడక్ట్స్ కొంటే మనం ఇక్కడ వెస్టీజ్ బిజినెస్ ఓనర్ కూడా అవ్వచ్చు. అంటే ఇక్కడ మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ కొంటూనే ఇక్కడ మనం బిజినెస్ చేసుకోవచ్చు. ఈ యొక్క కంపారిజన్ని మీరు ఒకసారి క్లియర్గా అర్థం చేసుకోండి. వెస్టీజ్ బిజినెస్ ప్లాన్ ఇది 100% కరెక్ట్. ఏంటంటే ప్రజలు ఇతర వ్యక్తులను వారి అనుభవాలను విశ్వసిస్తారు. అంటే ప్రజలనే నమ్ముతారు. అంటే ఇక్కడ ప్రజల యొక్క అనుభవాలను, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని, వాళ్ళు చెప్పే మాటల్ని ఖచ్చితంగా నమ్ముతారు. ఇక్కడ నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. మన నోటి మాటకు చాలా పవర్ ఉంటుంది. మనం చేతులతో కాకుండా నోటితో కూడా చాలా మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. సో ఈ అవకాశంలో కూడా మీకు కావాల్సిన మాటలు ఉంటే చాలు. మీకు నచ్చిన విషయాన్ని, మీకు తెలిసిన విషయాన్ని మీకు తెలిసిన వారికి చెప్పగలగడం మీకు వచ్చి ఉంటే చాలు. మీరు చెప్పడం వస్తే మీకు బిజినెస్ వచ్చేసినట్లే. వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్లో బిజినెస్ చేయడం ఎలా? సింపుల్, చాలా సింపుల్. ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ అన్నిటిని యూజ్ చేయాలి. 100% మనం ప్రతి ప్రోడక్ట్ని యూజ్ చేసిన తర్వాత మనకు తెలిసిన వారికి మన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక కొత్త సినిమా చూశారు. దాన్ని చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి అరే ఈ సినిమా సూపర్ ఉంది, నువ్వు కూడా చూడుకో అని చెప్తే మీ ఫ్రెండ్స్ చూస్తారు. మీ ఫ్రెండ్కి ఆ సినిమా బాగుందని చెప్తే మీకు ఏం ఉపయోగం రాలేదు. కానీ మనం ఇక్కడ వెస్టీజ్లో ఇలా చెప్పగలిగితే చాలు, ఈ ప్రోడక్ట్ బాగుంది, ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తే మనకి ఈ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలా మనకు తెలిసిన విషయాన్ని చెబితే చాలు. మనకు వెస్టీజ్లో 9 రకాల ఆదాయాలు వస్తాయి. ఈ బిజినెస్లో మీరు చేసే టర్నోవర్ ఆధారంగా మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. ఫస్ట్ సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటే నథింగ్ బట్ రీటైల్ ప్రాఫిట్. అంటే మనకు ఎంఆర్పి ధరల కన్నా డిస్కౌంట్ ధరలకే వస్తాయి. సో దీనికి 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. దాన్నే మనం సేవింగ్స్ ఆన్ కన్జంప్షన్ అంటాము. సెకండ్, పర్ఫార్మెన్స్ బోనస్. థర్డ్, బ్రాంచ్ డైరెక్టర్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ ఓవర్రైడింగ్ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఎలైట్ క్లబ్ బోనస్. సో ఈ విధంగా మనకు 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతే ఫ్రెండ్స్, మనం చేయాల్సింది ఏమీ లేదు. ఫస్ట్ మనం ఆ ప్రోడక్ట్స్ అన్నిటిని యూజ్ చేయాలి. మనకు నచ్చినట్లయితే మనకు తెలిసిన వారికి మన ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేయాలి. వాళ్ళకు కూడా ఈ ప్రోడక్ట్ని సజెస్ట్ చేయాలి. వారికి కూడా నచ్చినట్లయితే, వారికి బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వారిని మన నెట్వర్క్లో జాయిన్ చేసుకోవాలి. సో ఇలా మీ కింద ఎంతమందినైనా జాయిన్ చేసుకోవచ్చు. దీంట్లో లిమిట్ లేదు. 2, 3 అనే లిమిట్ ఏమి ఉండదు. ఎంతమందినైనా మీరు జాయిన్ చేసుకోవచ్చు. జాయినింగ్ కూడా ఫ్రీ. సో ఇలా మీ కింద ఒక నెట్వర్క్ని క్రియేట్ చేసుకోవాలి. మీ నెట్వర్క్లో ఎవరు కొన్నా కూడా మీకు ఇన్కమ్ వస్తుంది. సో ఈ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకుందాం. సో జీవితం ఎప్పుడూ మనకు ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఈరోజు మీ నిర్ణయం మీ అదృష్టాన్ని, మీ జీవిత శైలినే మార్చేస్తుంది. ఈరోజు మీరు తీసుకునే డెసిషన్ మీ లైఫ్నే చేంజ్ చేస్తుంది. సో ఒకసారి కాదు, 2-3 సార్లు ఆలోచించండి. మీరు పార్ట్ టైంగా మీరు చేసుకునే జాబ్ చేసుకుంటూనే, మీరు చేసే పని చేస్తూనే మీరు వెస్టీజ్లో పార్ట్ టైంగా మీకు కావాల్సినంత ఇన్కమ్ని మీరు సంపాదించుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ డౌన్లైన్లో మీకు తెలిసిన కొత్త వారికి మీరు షేర్ చేయండి. ప్రజలు ఇతర వ్యక్తులను, వారి అనుభవాలను విశ్వసిస్తారు. ఒకవేళ మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి పంపినట్లయితే వారు ఖచ్చితంగా మిమ్మల్ని నమ్ముతారు. మీ ద్వారా ఈ వీడియోని చూస్తారు. దాని ద్వారా వారికి కూడా ఈ వెస్టీజ్ బిజినెస్ గురించి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. కానీ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.